ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు రాంగ్ ప్లేస్లో రాంగ్ టైంలో ఉండుండొచ్చు, కానీ అదృష్టం అనేది మీ వెనకే ఉంటూ మీకు సపోర్ట్ చేస్తూ ఉండుండొచ్చు. అలాంటప్పుడు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడి బ్రతకగలుగుతూ ఉంటాం. ఉదాహరణకి డచ్ సైక్లిస్ట్ అయిన మార్టిన్ డి జాంగే అనే ఒక వ్యక్తి 2 సార్లు మరణాన్ని చీట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే యాక్సిడెంట్కి గురైన 2 విమానాలలో అతను ప్రయాణించాల్సి ఉంది, కానీ అతని యొక్క అదృష్టం అనేది బాగుండి అతను ఆ 2 ఫ్లైట్లు కూడా మిస్ అయ్యాడు. ఆ ఫ్లైట్స్ ఏంటంటే మలేషియన్ ఎయిర్లైన్స్ అయిన MH17 మరియు MH370. సో ఈ 2 కూడా చాలా ప్రమాదానికి గురైన విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ అతని యొక్క అదృష్టవశాత్తు ఆ ఫ్లైట్లు అయితే అతను ఎక్కలేదు. అలాగే క్రొయేషియాకు చెందిన ఫ్రెండ్స్ ఎలాక్ అనే ఒక వ్యక్తి కూడా చాలా అదృష్టవంతుడు. అతను ఎన్నోసార్లు మరణాన్ని తప్పించుకున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు తప్పించుకున్నాడు. అందులో ఒకసారి అతను ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్న టైంలో ఆ ట్రైన్ పట్టాలను తప్పి నదిలోకి పడిపోయింది. ఆ టైంలో 17 మంది చనిపోయారు, కానీ అతను మాత్రం చనిపోలేదు. అలాగే అతను మొట్టమొదటిసారిగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు డోర్ అనేది ఊడిపోయింది. సో ఎంతోమంది విమానం నుంచి బయటకు పడిపోయి కింద పడి చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా 19 మంది చనిపోయారు, కానీ ఈయన ఒక పెద్ద గడ్డివాము మీద పడి బ్రతికిపోయాడు. ఆ తర్వాత ఇంకెన్నోసార్లు ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనల నుంచి తప్పించుకొని ఫైనల్గా 2003వ సంవత్సరంలో $10 లక్షల లాటరీని గెలుచుకున్నాడు ఆయన. సో అతనికి అదృష్టం అనేది అంత రాసిపెట్టి ఉంది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇతను కూడా 2 సార్లు మరణాన్ని అయితే చీట్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఆ 2 సార్లు చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇంకెవరూ లేరంటూ ఈవెన్ జపాన్ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో క్యాటాస్ట్రోఫీలో సర్వైవ్ అయిన వాళ్ళు అయితే ఉంటారు, కానీ ఒక క్యాటాస్ట్రోఫీ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళు అయితే ఉంటారు, కానీ 2 క్యాటాస్ట్రోఫీస్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళు ఉండరు. ఇంతకీ ఇతను సర్వైవ్ అయిన ఆ క్యాటాస్ట్రోఫీస్ ఏంటో తెలుసా? 2 అణుబాంబులు. 2 అణుబాంబులు అనగానే మీకు అందరికీ ఆల్మోస్ట్ గుర్తొచ్చేసే ఉంటుంది. USA జపాన్ మీద వేసిన 2 అణుబాంబులు. సో ఆ 2 అణుబాంబుల నుంచే ఇతను తప్పించుకోవడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగుస్తున్న టైంలో హిరోషిమా మీద మరియు నాగసాకి మీద అమెరికా అయితే అణుబాంబులను వేయడం జరిగింది. మొదటి అణుబాంబుని జపనీస్ సిటీ అయిన హిరోషిమా మీద ఆగస్టు 6, 1945న వేసింది. అండ్ ఆ తర్వాత 2వ బాంబుని నాగసాకి మీద 3 రోజుల తర్వాత అయితే వేయడం జరిగింది. ఆ రోజు డేట్ ఆగస్టు 9, 1945. సో యాక్చువల్గా ఈరోజు మన హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు అతను ఎంత అదృష్టవంతుడో చెప్పడానికి ముందు ఒకసారి హిరోషిమా నగరం గురించి అలాగే నాగసాకిల గురించి కూడా తెలుసుకుందాం. బాంబింగ్ అనేది వేసే టైంకి హిరోషిమా నగరం యొక్క పాపులేషన్ ఎంతో తెలుసా? సుమారుగా 3,40,000 నుంచి 3,50,000 వరకు. అందులో చాలామంది ఆ రోజు ఒక భారీ ఎక్స్ప్లోజన్ శబ్దాన్ని విన్నారు. అండ్ అంతేకాకుండా ఒక భారీ లైట్ని కూడా చూశారు వాళ్ళు. అది చాలా బ్రైట్గా ఉంది. అండ్ కొంతమంది ఏం చెప్పారంటే ఆకాశంలో ఏదో ఒక మష్రూమ్ వంటి ఆకారం అనేది కనిపించిందని, అండ్ ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా వెలిగిపోయిందని చెప్పారు. ఆ నగరంలో ఉన్న పాపులేషన్లో సుమారుగా 70,000 నుంచి 80,000 మంది ఈ అణుబాంబు కారణంగా చనిపోయారంట. అందులో కొంతమంది వెంటనే చనిపోగా కొంతమంది ఆ అణుబాంబు పేలిన తర్వాత వచ్చిన సివియర్ బర్న్స్ కారణంగా చనిపోయారు. అండ్ ఇంకొంతమంది ఏమో రేడియేషన్ కారణంగా కూడా చనిపోయారు. సో ఏమైందంటే ఆ నగరం మొత్తం కూడా మృతదేహాల దెబ్బలా మారిపోయింది ఆబ్వియస్లీ. ఎందుకంటే 70,000 నుంచి 80,000 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అండ్ మిగతా వాళ్ళలో కూడా ఎంతోమంది ఆ తర్వాత చిన్న చిన్న ఇంజ్యూరీస్తోని రేడియేషన్ ఎక్స్పోజర్తోని బాగా బాధపడ్డారంట. సో హిస్టారికల్ రిసోర్సెస్లో కనుక మనం చూసినట్టయితే 70,000 నుంచి 80,000 మందిని కాకుండా 1,40,000 మంది అయితే చనిపోయారని చెబుతూ ఉంటారు. బట్ అది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. బట్ కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు, కొన్ని లోకల్ వెబ్సైట్స్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటల ప్రకారం ఆ టైంలో హిరోషిమా నగరంలో ఎంతమంది అయితే నివసిస్తున్నారో వాళ్ళలో సగం మందికి పైగా చనిపోయారంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఆ బాంబు ఎంత దారుణమైన పరిస్థితులను క్రియేట్ చేసిందో. ఆ తర్వాత US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అణుబాంబు అనేది పడిన 5 సంవత్సరాల తర్వాత మరణాల యొక్క సంఖ్య అనేది 2 లక్షలు చేరుకుందంట. అంటే అప్పుడు రేడియేషన్కి ఎక్స్పోజర్ అయ్యి మెల్లిమెల్లిగా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ తర్వాత అప్పుడు చిన్న చిన్న గాయాలయ్యి ఆ గాయాలు పెద్దవై చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాగే మొత్తంగా ఆ బాంబు కారణంగా ఒక 2 లక్షల మంది అయితే చనిపోయారని చెప్తున్నారు. బట్ జపనీస్ రిసోర్సెస్ అయితే ఈవెన్ ఇంకా ఎక్కువ మంది చనిపోయారని చెప్తున్నారు. బట్ కన్ఫామ్గా అయితే చెప్పలేదు.
బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఆ అణుబాంబు కారణంగా వచ్చిన ఎఫెక్ట్స్ కారణంగా అయితే బాధపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. అండ్ ఈరోజు నేను ఆ 2 అణుబాంబుల నుంచి తప్పించుకున్న వ్యక్తి గురించి చెప్పబోతున్నాను కదా. అతను ఎంత గొప్ప అదృష్టవంతుడు అంటే, ఒక అంచనా ప్రకారం ఆ హిరోషిమా నగరంలో మరియు నాగసాకి నగరంలో ఉన్న 70% బిల్డింగ్స్ అనేవి పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయంట. కొన్ని అయితే కంప్లీట్గా నాశనం అయిపోయాయంట, కూలిపోయాయి కంప్లీట్గా. అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా కూడా అసలు కదలడానికి కానీ, అడుగేయడానికి కానీ, ఎటు వెళ్ళడానికి కానీ అసలు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. మొత్తం నగరం అంతా కూడా ఒక శ్మశానంలాగే తయారైంది. బట్ అయినా కూడా అక్కడ అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత మనం నాగసాకి నగరం గురించి మాట్లాడుకుందాం. ఈ నాగసాకి నగరంలో జనాభా అప్పుడు 2,60,000 పైగా ఉన్నారు. ఇది ఒక ఇండస్ట్రియల్ సిటీ అప్పట్లో. ఆ రోజు వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో డస్ట్ క్లౌడ్ని అయితే చూశారు. అండ్ అది కూడా మష్రూమ్ ఆకారంలోనే ఉందంట. అండ్ అంతేకాకుండా విపరీతమైన కాంతి అనేది కూడా ఆ నగరం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసిందని చెప్తున్నారు. ఆ నగరంలో నివసించే ఎంతోమంది ఫ్యాక్టరీ వర్కర్స్, ఫ్యామిలీస్, స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వెంటనే చనిపోయారు. ఎక్స్ప్లోషన్ జరిగిన వెంటనే సుమారుగా 40,000 నుంచి 75,000 మందికి పైగా చనిపోయారంట. అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. అలాగే 1945 చివరి నాటికి వచ్చేసరికి మొత్తంగా ఆ నగరంలో 80,000 మంది అయితే చనిపోయారంట. అంటే అప్పుడు యుద్ధం అయితే ముగిసింది కదా. యుద్ధం ముగిసే నాటికి 80,000 మందికి పైగా చనిపోయారంట. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరొక 5 సంవత్సరాల తర్వాత మొత్తంగా నాగసాకి నగరంలో చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య 160,000 పైగా ఉందంట. అంటే అణుబాంబు పడినప్పుడు ఆ నగరంలో ఉన్న పాపులేషన్లో సుమారుగా 60% పైగానే జనాలు అయితే చనిపోవడం జరిగిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, నాగసాకిలో ఉన్న మొత్తం రెసిడెంట్స్లో 1/3 మంది ఇమీడియట్గా చనిపోయారు. యాక్చువల్గా ఆ టైంలో అందరూ కూడా ఏమని అన్నారంటే, అమెరికా ఒక దేశం మీద బాంబు వేయాలనుకుంటే ఒక నగరం మీద వేస్తే సరిపోతుంది, 2 నగరాల మీద వేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. బట్ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇంకా మన హీరో గురించి అయితే మాట్లాడదలుచుకున్నా. మన హీరో 1916 సంవత్సరంలో పుట్టాడు. అతని పేరు ట్సుటోము యమగూచి. ఇతను 2010 వరకు బ్రతికాడు. అండ్ ఆ 2 అణుబాంబుల్ని దాటుకుని బ్రతికిన ఏకైక న్యాచురల్ సర్వైవర్ ఇతనే అని చెప్పి ఇతని గురించి చాలా వార్తల్లో అయితే ప్రచారమైంది. అండ్ చాలా మీడియాలలో కూడా ఇతని గురించి చాలా గొప్పగా చెప్పారు. అఫ్కోర్స్ ఆ 2 బాంబుల్ని తట్టుకుని బ్రతికిన వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉండుండొచ్చు. అండ్ ఉన్నారని కూడా ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే జపాన్ గవర్నమెంట్ చేత అఫీషియల్గా రికగ్నైజ్ చేయబడిన వ్యక్తి ఇతను ఒక్కడే. సో అందుకని ఇతనికి అంత పేరైతే వచ్చింది. ఓకే, ఒకసారి ఏమైందంటే, ఈ మిస్టర్ యమగూచి అనే వ్యక్తి నాగసాకి నగరంలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు అతని దరిద్రం అనేది కొంచెం ఎందుకనో వెంటాడింది. సో అందుకని అతని యొక్క ఓనర్స్ అతనికి ఏమని చెప్పారంటే, నువ్వు హిరోషిమా నగరానికి బిజినెస్ ట్రిప్లో భాగంగా వెళ్ళాలి అని చెప్పారు. సో అందుకోసం అతను ఆగస్టు నెలలో హిరోషిమా నగరానికి బయలుదేరడం అయితే జరిగింది. అతను మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ తరపున అయితే వర్క్ చేస్తూ వచ్చాడు. ఇది ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీయో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆ టైంలో ఆ కంపెనీ జపాన్లో బాగా బూస్టప్లో ఉంది, కానీ యుద్ధం కారణంగా ఎందుకనో ఆ కంపెనీ బాగా డల్ అయింది. సో మెల్లిమెల్లిగా ఆ కంపెనీ యొక్క కస్టమర్స్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో యుద్ధం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా యమగూచిని నాగసాకి నుంచి హిరోషిమాకి పంపారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, తర్వాత జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో యమగూచి ఏమని చెప్పాడంటే, అసలు జపాన్ అనేది యుద్ధానికి వెళ్తుందని మేము అనుకోలేదు, కానీ వెళ్ళింది. ఒకవేళ జపాన్ కనుక యుద్ధంలో ఓడిపోయినట్టయితే నేను నా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా పిల్స్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని చనిపోవాలని అనుకున్నాము. కానీ ఆ యుద్ధంలో జపాన్ పెద్దగా ఓడిపోలేదు. అండ్ అందుకు మేమైతే చాలా సంతోషిస్తున్నాం. అండ్ నేను బ్రతికినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పాడు. అయితే అతను హిరోషిమాలో అణుబాంబు అనేది పేలే టైంకి అతను ఒక ట్రామ్ కార్లో ఉన్నాడు. ఆ ట్రామ్ కార్లో నుంచి అతనికి చాలా పెద్దగా లైటింగ్ అనేది కనిపించింది. అతను ఉన్న ట్రామ్ కార్ ఏదైతే ఉందో అది సుమారుగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది గ్రౌండ్ జీరోకి. గ్రౌండ్ జీరో అంటే ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే అణుబాంబు అనేది పడిందో ఆ ప్రాంతాన్ని గ్రౌండ్ జీరో అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఇంకేమీ మిగలదు కదా అణుబాంబు పడిందంటే. సో అందుకని ఆ ప్రాంతాన్ని గ్రౌండ్ జీరో అని పిలుస్తారు. దానికి ఇతను 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాడు ఆ బాంబు అనేది పేలిన టైంకి. ఆ తర్వాత 2005లో అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను ఏమని చెప్పాడంటే, మొత్తం చాలా క్లియర్గా ఉంది ఆ రోజు ఆకాశం అంతా కూడా. అండ్ ఎప్పట్లాగే అందరూ తమ యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ సడన్గా ఏదో ఊహించని విధంగా పెద్ద శబ్దం అయితే వినిపించింది. ఏంటా అని పైకి చూస్తే ఒక విమానం చాలా తక్కువ ఎత్తు నుంచి ప్రయాణిస్తూ ఉంది. తర్వాత తెలిసింది అది B-29 అని. అండ్ దాని నుంచి 2 పారాచూట్లు అయితే పైనుంచి కిందకి పడ్డాయి. అవి ఏంటో నాకేం అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం సడన్గా ఒక భారీ ఫ్లాష్ అయితే నా కళ్ళ ముందు కనబడింది. చాలా పెద్ద ఫ్లాష్ ఇది. మొత్తం దేన్నో పేల్చేస్తున్నట్టుగా నాకు అదైతే కనిపించింది. కానీ అది ఏంటనేది నాకు వెంటనే అయితే అర్థం కాలేదు. అండ్ దానికి సుమారుగా 3 మైళ్ళ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది తెలిసింది.
ఈవెన్ నాకు కూడా కొంతసేపు అసలు ఏమీ కనిపించలేదు, నేను ఎక్కడున్నానో నా పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కాలేదు నాకు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా కళ్ళు కనిపించడం మొదలుపెట్టాయి. ముందు నా చెవులు కూడా వినిపించలేదు. అండ్ ఆ రోజు నా బాడీ అంతా కూడా విపరీతమైన పెయిన్స్కి గురైంది. కానీ ఆ తర్వాత మళ్ళీ నేను లేచి నుంచున్నాక కొంతసేపటికి నాకు సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత నేను చుట్టూ చూస్తే మంటలు తప్ప ఏమీ కనిపించలేదు. ఆకాశంలో కూడా మంటలు ధూళి తప్ప ఏమీ కనిపించలేదు. ఏదో ఒక టార్నడో ఆకాశంలో తిరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. క్లియర్గా చెప్పాలంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. ఎందుకంటే నా చుట్టూ ఎంతోమంది చనిపోయి కనిపిస్తూ ఉన్నారు. నేను మాత్రం నా అదృష్టవశాత్తు బ్రతికి ఉన్నాను. కానీ చుట్టూ ఉన్న వాటిని అయితే పూర్తిగా చూడలేకపోతున్నాను. ఎలా అంటే ఏదో ఒక కెమెరాని చాలా రోజులు వాడకుండా వదిలేసిన తర్వాత సడన్గా స్టార్ట్ చేస్తే అది స్టార్టింగ్లో కొంచెం బ్లాంక్గా అయిపోతుంది కదా, అలాగే కొంత ఫ్లాష్ అవుతూ ఉంటుంది కూడా. సో అలా అనిపించింది నాకు. కానీ ఆ తర్వాత నేను ఒకటే నిర్ణయించుకున్నాను, అదేంటంటే అర్జెంటుగా అక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాగసాకికి వెళ్ళిపోవాలి. నా వర్క్ గురించి నేను రిపోర్ట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఒళ్ళంతా బ్యాండేజెస్ ఉన్నాయి, బట్ అయినప్పటికీ కూడా వాటితోనే నేను ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్ళాను నెక్స్ట్ డే. ఆ తర్వాత చాలా నీరసంగా నేను ట్రైన్ ఎక్కి నాగసాకికి అయితే నా యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాను. యాక్చువల్గా నాకు అప్పుడు తెలియదు ఆ నగరంలో ఉండుంటే రేడియేషన్ పాయిజన్ కారణంగా నేను అక్కడే చనిపోయేవాడినని. కానీ నాకు తెలియకుండానే నన్ను నేను కాపాడుకున్నాను నాగసాకి నగరానికి అయితే వెళ్ళిపోవడం ద్వారా. నాగసాకి చాలా సేఫ్ అనిపించింది నాకు. ఈవెన్ నేను ట్రైన్ స్టేషన్కి వెళ్ళడానికి నాకు ఎలాంటి వెహికల్స్ కూడా దొరకలేదు. మధ్యలో ఒక చిన్న నది ఉంటుంది, ఆ నదిని నేను దాటాల్సి వచ్చింది. కానీ ఆ నది కూడా బ్రిడ్జ్ అనేది పూర్తిగా కొట్టుకుపోవడంతో వాటర్ ద్వారానే వెళ్లాల్సి వచ్చింది. వాటర్లో మొత్తం కూడా మృతదేహాలే కనిపించాయి నాకు. వాటిని నేను బ్రిడ్జ్లా యూజ్ చేసుకుని వాటి మీదగా నడుచుకుంటూ వచ్చాను. నేను అంతలా నిండిపోయింది ఆ నది మొత్తం అని చెప్పాడు ఆయన. సో చాలా దారుణమైన పరిస్థితులన్నింటినీ ఫేస్ చేస్తూ మెల్లిమెల్లిగా అతను ట్రైన్ స్టేషన్కి అయితే చేరుకున్నాడు. అతనికి ఆ టైంలో ఒకే ఒకటి మెదిలిందంట మనసులో, అదేంటంటే తన యొక్క ఫ్యామిలీ, తన యొక్క పిల్లలు, వీళ్ళని ఎలాగైనా సరే మళ్ళీ చూడాలి అనుకున్నాడంట. అతని యొక్క స్కిన్ అంతా కూడా పూర్తిగా మండిపోతున్నట్టుగా అనిపించింది. కానీ అతను బ్రతికే ఉన్నాడు. కానీ అతను వస్తున్న దారిలో ఎంతోమంది ఒక మృతదేహాలు చూశాడు. వాళ్ళందరి చర్మం కూడా ఒంటి నుంచి వీడిపోయి వచ్చేసింది. ఫ్లెష్ అనేది పూర్తిగా తడిగా మషీగా ఉందంట. ఈవెన్ కొంతమందికి అయితే ఫేసులు కూడా లేవంట. అలాంటి దారుణమైన పరిస్థితుల మధ్య అతను మెల్లిగా నాగసాకికి చేరుకున్నాడు. నాగసాకికి చేరుకున్న తర్వాత అతను తన భార్యని మరియు 6 నెలల వయసు కూడా అయిన తన కొడుకుని చూసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఆఫీస్కి వెళ్ళి వర్క్ గురించి రిపోర్ట్ చేశాడు. యమగూచి తన బాసులకు ఏమని చెప్పాడంటే ఒక బాంబు హిరోషిమా నగరం మొత్తాన్ని కూడా నాశనం చేసేసిందని చెప్పాడు. యాక్చువల్గా అప్పట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే న్యూస్ అనేది అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా అండ్ మీడియా రెండు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏ వార్త జరిగినా కూడా చాలా వేగంగా ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు, మీడియా అంత ఫాస్ట్గా ఉండేది కాదు. సో వాళ్ళ బాసులకి అక్కడ ఏం జరిగిందో తెలియదు అసలు. సో ఇతని యొక్క మాటల్ని ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఒక బాంబు ఒక నగరం మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది అంటే వాళ్ళు అసలు నమ్మలేకపోయారు. ఈవెన్ యమగూచిని తిట్టారు కూడా. నువ్వే చెప్పు, ఒక బాంబు ఒక నగరం మొత్తాన్ని నాశనం చేయగలదా? ఎలా చేస్తుంది చెప్పు, పిచ్చోళ్ళలాగా ఉన్నావు అని అన్నారు. వాళ్ళు ఇలా అంటూ ఉండగానే నాగసాకి మీద బాంబు పడింది. తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో యమగూచి ఏమని చెప్పాడంటే మా బాస్ ఇలాగ ఆ మాటను ఫినిష్ చేశాడో లేదో వెంటనే ఒక భారీ లైటింగ్ అనేది నాగసాకిలో కూడా స్ప్రెడ్ అయింది. అండ్ విపరీతమైన డస్ట్ క్లౌడ్ కూడా నాగసాకిలో కనిపించింది నాకు. అండ్ అదృష్టవశాత్తు ఈసారి కూడా నేను గ్రౌండ్ జీరోకి 4.8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాను. బాంబు పేలిన వెంటనే నేను కింద పడిపోయాను. మా మేనేజర్లు అందరూ కూడా కింద పడిపోయారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ లెగలేదు, నేనైతే లేవగలిగాను. చాలా పవర్ఫుల్ థింగ్ ఏదో మళ్ళీ నాగసాకిలోకి పడిందని నాకైతే అర్థమైంది. నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే ఆ మష్రూమ్ క్లౌడ్ ఏదైతే ఉందో అది హిరోషిమా నుంచి నాగసాకి వరకు నా వెంట తరిమిందన్నట్టుగా నాకు అనిపించిందని చెప్పాడు. కాకపోతే అతను ఏమనుకున్నాడంటే సర్లే ఈసారి కూడా తనకేమీ కాలేదు కదా, మేబీ తన కుటుంబానికి కూడా ఏం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా గ్రౌండ్ జీరోకి చాలా డిస్టెన్స్లోనే ఉంటున్నారు అని ఫీల్ అవుతూ వచ్చాడు ఆయన. కాకపోతే అతని యొక్క కుటుంబానికి మాత్రం దురదృష్టం అనేది వెంటాడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇతనికి బాగా బర్న్ ఇంజురీస్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ బర్న్ ఇంజురీస్ కని చెప్పి ఆయింట్మెంట్ కొందామన్న ఉద్దేశంలో అతని భార్య కొంచెం దూరంగా ఉన్న ఒక మెడికల్ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ మెడికల్ షాప్ మాత్రం గ్రౌండ్ జీరోకి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఆమె ఇంట్లోనే ఉండుంటే ఆమె రేడియేషన్కి అసలు ఎక్స్పోజ్ అయ్యేదే కాదు. కానీ మెడికల్ షాప్కి వెళ్ళడం వల్ల ఆమె రేడియేషన్కి అయితే బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. అఫ్కోర్స్ ఆమె కూడా సేవ్ అయింది, కానీ ఆ తర్వాత హాస్పిటల్లో చాలా రోజుల పాటు గడపాల్సి వచ్చింది. యమగూచి యొక్క కూతురు తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందంటే ఆ రోజు తన తల్లికి ఏదో ఒక నల్లటి వర్షం అనేది ఆమె మీద పడుతున్నట్టుగా అనిపించిందంట. అండ్ అది కూడా పాయిజన్తో పూర్తిగా నిండిపోయినట్టు అనిపించిందంట. ఆమె తల్లి 88 ఏళ్ల వయసు వరకు బ్రతికింది. ఆ తర్వాత లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్తో అయితే చనిపోవడం జరిగింది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె యొక్క బ్రదర్కి కూడా 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ అనేది వచ్చింది అండ్ అతను కూడా చనిపోవడం జరిగింది ఆ టైంలో. అలాగే ఆమె యొక్క ఓల్డర్ సిస్టర్కి కూడా క్రానికల్గా చాలా రకాల వ్యాధులు అయితే వచ్చాయి. అండ్ ఈమె యొక్క నమ్మకం ఏంటంటే ఆ రోజు తన తల్లికి అంటుకున్న ఆ రేడియేషన్ అనేది ఆమె ద్వారా మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయింది. సో అందువలనే వీళ్ళందరికీ కూడా ఇటువంటి వింత వింత ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని చెప్పి ఆమె నమ్మింది. బట్ యమగూచి మాత్రం తన జీవితంలో చాలా తక్కువగా మాత్రమే ఈ బాంబింగ్స్ గురించి వాటికి సంబంధించి ఉన్న ఎక్స్పీరియన్స్ల గురించి మాట్లాడాడు. ఎందుకంటే తన భార్యని అతను చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ ఆమె అయితే ఈ న్యూక్లియర్ అటాక్ కారణంగా చాలా దారుణంగా అనారోగ్యానికి గురైంది. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఆమె మామూలు జీవితాన్ని గడపలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకి వింత వింత వ్యాధులు రావడం, ఆ తర్వాత క్యాన్సర్ రావడం ఇలాంటివి అయితే జరగడం జరిగింది. యమగూచి కూడా ఒకసారి ఏమని చెప్పాడంటే, నా డబల్ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ప్రస్తుతానికి అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఉంది. నేను యంగర్ జనరేషన్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆటమ్ బాంబులకి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. వాటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళగలిగితే చాలు మనం. బట్ అందరికీ కూడా అటువంటి అవకాశం అయితే ఉండదు. నా లైఫ్లో జరిగినట్టుగా మిరాకిల్ అందరి లైఫ్లో జరగాలని అయితే రూల్ ఏమీ లేదు కదా. కానీ ఒకటైతే నిజం, ఈ అణుబాంబుల్ని భవిష్యత్తులో అయినా సరే మొత్తం అన్ని దేశాలు బ్యాన్ చేసేస్తేనే బెటర్. ఎందుకంటే ఈ అణుబాంబులు అనేవి ఒక క్షణంలో ఒక నగరం మొత్తాన్ని కూడా నాశనం చేశాయి. అటువంటి అణుబాంబులు ఎక్కువగా కనుక పడినట్టయితే మానవాళి మొత్తం నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది. సో అలాంటి వాటిని అసలు కంప్లీట్గా బ్యాన్ చేస్తేనే మంచిదని అతనైతే కోరుకోవడం జరిగింది. కానీ మేబీ అది ఇంకా జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఉన్న అణుబాంబుల సంఖ్యని మరింత పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి తప్ప తగ్గించడానికి అసలు ఏమాత్రం ట్రై చేయట్లేదు. అండ్ ఈ భూమి మీద ఉన్న మొత్తం సివిలైజేషన్ని కంప్లీట్గా నాశనం చేసేసినట్టున్నారు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కనుక వచ్చినట్టయితే. ఎందుకంటే ఇంకా అప్పుడు అందరూ కూడా అణుబాంబులతోనే యుద్ధం చేస్తారు. ఇంకా తర్వాత మనుషులు ఎవరు మిగలకపోవచ్చు ఇంకా. ఓకే గైస్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.